నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు సర్కార్ అప్పు ఎంతంటే ప్రస్తుతానికి వైసీపీలో కల్లోలం ఆగినట్టే. ఆయన రేవంత్ను ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నాడా? చట్ట సవరణతోనైనా కార్పొరేషన్లు కొల్లగొట్టాల్సిందే. బూతు వీడియోలతో టీవీ ఛానల్స్ అత్యుత్సాహం. బాబు సర్కారు కొలువుదీరి 3 నెలలకు చేరువ అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పు 15,000 కోట్లు. వచ్చే మంగళవారం మరో 4,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ అప్పుతో కలిపి బాబు సర్కార్ ఇంతవరకు చేసిన అప్పు 19,000 కోట్లకు చేరుతుంది. అప్పు చేయనిదే సర్కార్ ముందుకు నడవలేని పరిస్థితి. గతంలో జగన్ సర్కార్ విచ్చలవిడిగా అప్పు చేసిందని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అందుకే కూటమి ప్రభుత్వం పాలన సాగించే తీరుపై అందరి కళ్ళు పడ్డాయి. అప్పుల విషయంలో బాబు సర్కార్ విధానం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ప్రభుత్వాలు మారినా అప్పుల విషయంలో అన్ని పార్టీలు దొందే అనే విమర్శ లేకపోలేదు. గతంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుకు యథేచ్ఛగా అప్పులు చేసింది. గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విధంగా తన ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇచ్చినట్టు జగన్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పారు. కేవలం సంక్షేమ పథకాలకే 2.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఘోర పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. పింఛన్ పెంపు మినహాయిస్తే ఆర్థికపరమైన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ అప్పు మాత్రం పెరుగుతూ పోతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆర్థిక నిపుణులు చెప్పాల్సి ఉంటుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులంతా కట్టకట్టుకుని టీడీపీ, బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి తెరపడినట్టే కనిపిస్తోంది. 2-3 మినహాయిస్తే మిగిలిన ఎంపీలంతా జంప్ చేస్తున్నారనే ప్రచారం వైసీపీలో కల్లోలానికి దారితీసింది. వైసీపీలో ఎవరుంటారో ఎవరు పోతారో తెలియని అయోమయ పరిస్థితి. అయితే వైసీపీ కలవరపడినంతగా ఏమీ జరగలేదు. వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి తమ పార్టీని, జగన్ను విడిచి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. దీంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఎంతకాలం మాటపై నిలబడతారో చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు సర్వసాధారణమే. పార్టీ మారాలని నిర్ణయించుకుంటే ఆ రోజుకు ఏదో ఒక సాకు కారణాన్ని సిద్ధం చేసుకుని ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మనోళ్ళు మన పార్టీలోనే ఉన్నారని వైఎస్ జగన్ ధీమాగా ఉంటున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీలు చేజారుతున్నారు. ఇప్పటికీ 3 ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. అధికారం కోల్పోయిన మొదట్లో ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు పెద్దగా లేరని, మండలిలో మన బలంగా ఉన్నామని, భారమంతా మీదే అని జగన్ చెప్పారు. టీడీపీ నేతలు ప్రలోభ పెడతారని, గట్టిగా నిలబడాలని, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ల సమయం అలా గడిచిపోతుందని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటల్ని కొంతమంది చెవికి ఎక్కించుకోలేదని 3 రాజీనామా చేయడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎమ్మెల్సీల మార్పును వైసీపీ పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. రాజ్యసభ సభ్యులు నిలుపుకుంటే చాలన్నట్టుగా ఆ పార్టీ తీరుంది. ఇతర పార్టీల్లో కంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఫ్రీడమ్ ఎక్కువ అంటారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య కూడా ఇదే మాట అన్నారు. పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, అనుచితమైన కామెంట్స్ చేస్తారు, ఏదీ దాపరికం ఉండదు, బహిరంగంగానే మాట్లాడతారు. అలా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలం అండ్ బలహీనత అని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. సామాన్య జనం హస్తం పార్టీలో క్రమశిక్షణ ఉండదని అంటారు. ఇది నిజమే అనే అభిప్రాయం కలగడానికి అనేక సంఘటనలు జరిగాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే పార్టీలో కొంత వ్యతిరేకత వచ్చింది. చేరిన కొంతకాలానికే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కారణాలు ఏమైనా చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్పై రగిలిపోతున్నాడు. ఏదో విధంగా ఆ అసంతృప్తి బయటకు వెళ్ళగక్కాలి. దీంతో భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పాడు. ఇప్పటికే సీఎం కావాల్సింది కానీ ఆ ఛాన్స్ మిస్ అయిందని అన్నాడు. తన నాలిక మీద పుట్టుమచ్చ ఉంది కాబట్టి తాను చెప్పింది నిజమవుతుందని అన్నాడు. అంటే రేవంత్ సీఎంగా ఉండే అవకాశం లేదని చెప్తున్నాడా? ఆయన ఆంతర్యం ఏంటి? రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా సోదరులు ఎసరు పెడతారని గులాబీ పార్టీ నాయకులు ఇదివరకు ఒకసారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలు పూర్తికాలం పనిచేయని చరిత్ర ఉంది. అది రిపీట్ అవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సమస్యలు అన్నింటి మీద కూడా కూటమి జెండా ఎగురవేయాలని తెలుగుదేశం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తోంది. కొన్ని చోట్ల పాచికలు పారుతున్నాయి, ప్రలోభాలు పనిచేస్తున్నాయి. చాలా చోట్ల వారు అనుకున్నట్టుగా వ్యవహారం ముందుకు సాగడం లేదు. అయినా సరే ఏదో ఒక వక్ర మార్గాలు అన్వేషించి స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు దక్కించుకోవాలనే కుట్రను బాహాటంగానే సాగిస్తున్నారు.
కుట్రలను కూడా బాహాటంగా బయటకు చెప్పుకుంటూ ఉండడం ఇప్పటి ప్రభుత్వంలో ఒక విచిత్రమైన పరిస్థితిగా కనిపిస్తోంది. అవసరమైతే చట్ట సవరణ అయినా చేస్తామని, అసెంబ్లీలో చట్టం సవరించి కార్పొరేషన్లు దక్కించుకుంటామని సాక్షాత్తు మంత్రి లోకేష్ అంటున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వారందరికీ నారా లోకేష్ ఇలాంటి హామీ ఇవ్వడం గమనించాల్సిన సంగతి. విశాఖలో పర్యటించిన నారా లోకేష్ అక్కడ తమ పార్టీ కార్యాలయంలో విశాఖ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వీరిలో పలువురు ఇటీవల వైసీపీ నుంచి వచ్చి చేరిన వారే కావడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో విశాఖ కార్పొరేషన్లో భారీగా అవినీతి జరిగిందని, దానికి అడ్డుకట్ట వేయాలని ఆయన వారికి హితబోధ చేశారు. అయితే అందుకు ఒకరిద్దరు కార్పొరేటర్లు స్పందిస్తూ జీవీఎంసీలో అధికారం వైసీపీ చేతిలో ఉందని చెప్పుకొచ్చారు. మేయర్ పీఠం కూటమికి దక్కాలంటే చట్టం అడ్డొస్తుందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థలు అస్థిరతకు గురి కాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక చట్టం చేశారు. ఈ సంస్థల విషయంలో తాయిలాల రాజకీయాలు కీలకంగా వ్యవహారాలని నడిపిస్తాయి కనుక చీటికి మాటికి కూలిపోకుండా 4 ఏళ్లు గడిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదంటూ చట్టం తెచ్చారు. ఇప్పటిదాకా తెలుగుదేశానికి దక్కిన మున్సిపాలిటీలన్నీ చైర్మన్ కూడా వైసీపీకి రాజీనామా చేసి వారి పార్టీలో చేరడం ద్వారా దక్కినవి మాత్రమే. చైర్మన్ పార్టీ మారకుండా కార్పొరేటర్లు ఎందరు మారినా అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉండదు. ఫిరాయింపుల ద్వారా కార్పొరేషన్లు దక్కించుకోవడమే లక్ష్యం అన్నట్టుగా నారా లోకేష్ వారితో జగన్ సర్కారు చేసిన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం విశేషం. విశాఖపట్నం రాష్ట్రంలో అతిపెద్ద నగరమని, ఇక్కడ నీతివంతమైన పాలన ఉంటే మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా ఉంటుందని సుద్దులు చెబుతున్న లోకేష్ ఇక్కడ ఫిరాయింపుల విషయంలో నైతిక విలువలు పాటిస్తే రాష్ట్రమంతా నైతికత రాజ్యమేలుతుందని ఎందుకు అనుకోవడం లేదో మరి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే విషయం ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్గా ఉంది. శుక్రవారం కళాశాల విద్యార్థుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. విద్యార్థులు ఆరోపించిన హాస్టల్ ప్రాంగణంలో రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ విచారణ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక మహిళా పోలీసు బృందం, సాంకేతిక బృందం ద్వారా విచారణ చేపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రహస్య కెమెరాలు, వాటి ద్వారా తీసే బూత్ వీడియోలు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని దొరికిన బూత్ వీడియోలు అన్నింటినీ 100 సార్లు రిపీట్ చేసి ప్రదర్శిస్తూ తెలుగు టీవీ న్యూస్ ఛానళ్లు తమ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి నీచమైన ఎత్తుగడకు పాల్పడుతున్నాయి. హాస్టల్స్లో బాత్రూంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారనేది విద్యార్థుల ఆరోపణ. ఆ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ తాజా వివాదం సాకుగా పెట్టుకుని టీవీ ఛానల్ పేట్రేగిపోతున్నాయి. రహస్య కెమెరాల ద్వారా తీసిన అసభ్య అర్ధనగ్న వీడియోలు ఇంటర్నెట్లో దొరికేవన్నీ కలిపి ఒక ఎపిసోడ్గా వండి వారిస్తూ నీచమైన ఆనందం పొందుతున్నాయి. బట్టల దుకాణాలలో, దుస్తులు మార్చుకునే గదుల్లో సీసీ కెమెరాలు ఉన్నట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.